బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరతారో తెలియటం లేదన్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే బూతులు తిడుతున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు బీజేపీకి ఓటు వేసినా మంజీరా నదిలో వేసినా ఒక్కటే అన్నారు కేసీఆర్. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు. కానీ అడ్డదిడ్డం పనులు చేయమని అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయులంతా హిమాలయ పర్వతమంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి, ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుంజుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందు జరగాలన్నా వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు. ఇంకా కూడా ముందటికి మోసపోతే దెబ్బతింటాం. ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కడకు రాని చుట్టము మొక్కిన మరం ఇయ్యని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతను. బీజేపీ అక్కడకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. బీజేపీ కోటేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం.